వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణం. స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు జరిపించే పరిస్థితి లేనప్పుడు ప్రజాస్వామ్యం పేరుతో నియంతలు రాజ్యం వెళతారు. అందుకే ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడైనా కానీ ఎన్నికల నిర్వహణ యంత్రాంగానికి పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పిస్తారు. అలాంటి యంత్రాంగంపై లోపాయికారిగా పెత్తనం చేయాలనుకునేవారు ఉండొచ్చు, కానీ నాకు ప్రజామోదం ఉంది కాబట్టి ఎవరైనా సరే నాకే లొంగి ఉండాలి అన్న పద్ధతిలో ఎన్నికల యంత్రాంగంతో ఘర్షణకు దిగడం దేశంలో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేసిన కబురు అందగానే అగ్రహోదగ్రుడైన ముఖ్యమంత్రి జగన్ అప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చారు. తన కులం వాడని చంద్రబాబు ఏరి కోరి నియమించిన అధికారి అంటూ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన అక్కసు వెళ్ళగక్కి విలేకరుల ప్రెస్లకు అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయారు. నిమ్మగడ్డ రమేష్ కరోనా వైరస్ కన్నా ప్రమాదకరమైన వాడని విజయసాయిరెడ్డి మరో చోట దాడికి దిగారు. నిమ్మగడ్డ రమేష్ కాదు, నారావారి రమేష్ అని వ్యాఖ్యానించారు ఆయన. ఇక మంత్రుల సంగతి సరే రెచ్చిపోయి తిట్లు లంకించుకున్నారు. తాము దూషిస్తున్నది రాజ్యాంగ రక్షణ ఉన్న అధికారినని వారికి తెలీదా? తెలుసు. స్వయంగా తమ నాయకుడే దారి చూపించిన తర్వాత అనుసరించకుండా ఎందుకుంటారు? ఈ పరిణామాలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఒక పెద్ద ప్రహసనంగా నడిచింది. అధికార పక్షం వారు అడ్డు ఆపు లేకుండా చెలరేగిపోయారు. నామినేషన్ వేయడానికి వచ్చిన ప్రతిపక్ష కార్యకర్తలపై దాడులకు దిగారు. చాలా చోట్ల ఎన్నికల సిబ్బంది కూడా వారికి సహకరించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. హైకోర్టు రంగంలోకి దిగి ప్రశ్నించిన తర్వాతనే ఆయనకు చురుకు పుట్టింది. కోవిడ్ కారణంగా చూపుతూ ఎన్నికలు వాయిదా వేశారు. రమేష్ కుమార్పై దూషణల పర్వం ఒక పక్క నడిపిస్తూ మరో పక్క ప్రభుత్వం ఎన్నికల వాయిదాపై ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఎక్కడ రిలీఫ్ దొరకలేదు. ఇలా కాదనుకుని ఎన్నికల కమిషనర్ని పీకిపారేశారు. ముఖ్యమంత్రి జగన్ స్వాతిశయం కారణంగా ఒక హై స్టేక్స్ గేమ్ మొదలైంది. ఇందులో ప్రభుత్వం వైపు నుంచి ఎప్పటికప్పుడు స్టేక్స్ పెంచుకుంటూ వెళ్ళారు. చివరకు బొక్కబోర్ల పడ్డారు. మరి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు, కానీ రాజ్యాంగం కన్నా ఏపీ పంచాయతీరాజ్ చట్టం గొప్పదనుకున్నారు. అభిశంసన ప్రక్రియ లేకుండా ఎస్ఈసిని నేరుగా తొలగించడం సాధ్యం కాదు కాబట్టి ఎస్ఈసి పదవీ కాలాన్ని 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గిస్తూ పంచాయతీరాజ్ చట్టానికి ఒక సవరణను ఆర్డినెన్స్ ద్వారా తెచ్చారు. మరి ఎన్నికల కమిషనర్ పదవికి రక్షణ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K దీనికి అడ్డం రాదని వారు ఎలా అనుకున్నారు? ఎస్ఈసి పదవీ కాలం 3 ఏళ్లకు తగ్గింది కాబట్టి ఇప్పటికే 3 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసిన రమేష్ కుమార్ ఇక ఇంటికి వెళ్ళినట్టే అని ఒక జీవో జారీ చేశారు. అదే ఊపులో 84 ఏళ్ల కనగరాజ్ అనే మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తిని ఆ పదవిలో నియమిస్తూ మరో జీవో జారీ చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఆయనను ఆఘమేఘాలపై చెన్నై నుంచి రప్పించారు రోడ్డు మార్గంలో. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వీటన్నిటిపై మరో మాట లేకుండా సంతకం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని చిత్రాలు ఉన్నాయి. రమేష్ కుమార్ను పదవి నుంచి తొలగించే ఫైలు కదపక ముందే కనగరాజు నియామకానికి సంబంధించిన ఫైలును కదిపారు. ఏప్రిల్ 10వ తేదీ మధ్యాహ్నం గవర్నర్కు సమర్పించిన కనగరాజు నియామకం ఫైల్లో దానికి సంబంధించిన జీవో ముసాయిదాలో పేరు ఉండాల్సిన చోట ఖాళీ ఉంచారు. పేరు బ్లాంక్గా ఉంచి ఫైల్ ప్రాసెస్ చేయడమా అని ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే జరిగింది. రమేష్ కుమార్ తొలగింపు చెల్లదని మే 29న తీర్పు చెప్పిన హైకోర్టు న్యాయమూర్తి ఈ భాగవతం మొత్తం తీర్పులో రాశారు. ప్రభుత్వం దురుద్దేశంతో మోసపూరితంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. యథాప్రకారం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. పైగా ప్రభుత్వ ఉద్దేశాలు సక్రమంగా ఉన్నట్టు కనబడడం లేదని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వనప్పుడు హైకోర్టు తీర్పు అమల్లో ఉన్నట్లే కదా. కానీ అంత తేలిగ్గా కాడిపడేస్తే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ఎలా అవుతుంది? మా లెక్క ప్రకారం రమేష్ కుమార్కు తిరిగి పదవి లభించినట్టు కాదు పొమ్మన్నారు. నిజానికి హైకోర్టు తీర్పు రాగానే రమేష్ కుమార్ తిరిగి పదవి చేపట్టినట్టు కమిషన్ కార్యదర్శి ప్రకటించారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వ పెద్దలు ఆ ప్రకటనను ముందు ఉపసంహరింపజేశారు. తర్వాత ఆ ప్రకటించిన కార్యదర్శికి బదిలీ బహుమతిగా ఇచ్చారు. ఇంత జరుగుతున్న న్యాయశాస్త్రంలో పట్టా కూడా పుచ్చుకున్న మన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు చోద్యం చూస్తూ కూర్చున్నారు. తనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పినా దానిలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన రమేష్ కుమార్ తిరిగి పదవి చేపట్టడానికి 2 నెలల కాలం పట్టింది. ఈ మధ్యలో ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టులో స్టే కోసం విఫలయత్నం చేసింది. ఈలోపు రమేష్ కుమార్ హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి తమ తీర్పు అమల్లో ఉన్నట్లేనని, దాని అమలుకు గవర్నర్ను ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది ఆయనకు. రమేష్ కుమార్ అదే పని చేశారు. గవర్నర్ గారు అప్పుడు కదిలారు. హైకోర్టు తీర్పు అమలుకు చర్యలు తీసుకోవాలని
ప్రభుత్వానికి లేఖ రాశారు. న్యాయ వ్యవస్థనే బేఖాతరు చేసిన వారికి గవర్నర్ ఒక లెక్క. ఆయన రాసిన లేఖను పక్కన పడేసి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈసారి కంటెంప్ట్ పిటిషన్ విచారణపై స్టే అడిగారు. ససేమి రానది అత్యున్నత న్యాయస్థానం. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలేమిటని నిలదీసింది. ఇక తప్పలేదు. రమేష్ కుమార్ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ జూలై 31 అర్ధరాత్రి జీవో జారీ చేశారు. అర్ధరాత్రి. ప్రభుత్వాలను నడిపేవారు వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించకపోతే జరిగే అనర్థాలను ఈ మొత్తం వ్యవహారం ఎత్తి చూపుతున్నది మనకు. 151 మంది శాసనసభ్యులను గెలిపించుకున్న నేనా ముఖ్యమంత్రిని, ఆయన అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ప్రశ్నించారు జగన్. ఆయనకు అంత పెద్ద మ్యాండేట్ సంపాదించుకున్న తాను ఒక వ్యక్తితో పంతానికి పోవడం సరికాదని అనుకోలేకపోయారు ఆయన. రమేష్ కుమార్ను ఒక వ్యక్తిగా చూసినందువల్లనే జగన్ ప్రభుత్వం ఈ వివాదంలో ఇంత దూరం వెళ్ళింది. అలా కాకుండా రాజ్యాంగ రక్షణ ఉన్న ఒక వ్యవస్థకు ప్రతినిధిగా చూసినట్లయితే కథ ఇంత దూరం వచ్చేది కాదు. రాజ్యాంగ ప్రతినిధి అయిన గవర్నర్ వైపు నుంచి కూడా ఈ వివాదంలో వైఫల్యం ఉంది. ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థను మరో వ్యవస్థ గౌరవించడం చాలా ముఖ్యం. అలా జరగనప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో ఈ వ్యవహారం మనకు చెబుతోంది. రమేష్ కుమార్ తిరిగి పదవి చేపట్టిన తర్వాత కూడా కథ ముగియలేదు. అదేమిటో ముందు చూద్దాం.